హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఏసీస్ అయితే చెప్పబోతున్నా. సో ఇప్పుడైతే ఎవరైతే ఏసీ కొనాలనే ఆలోచనలో ఉంటారో, సో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ బిగ్ బిలియన్ డేస్లో మీరు ఖచ్చితంగా ఏసీని అయితే తీసుకోవచ్చు. సో ఈ సీజన్లో, ఈ బిగ్ బిలియన్ డేస్ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. ప్రైస్ అనేది చాలా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. సో ఏ ఏసీ తీసుకోవాలి, ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఏ ఏసీ తీసుకోవాలి, ఏది తీసుకుంటే మన మనీ సేవ్ అవుతుంది, ఏది తీసుకుంటే మనకు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఏ ఏసీ తక్కువకి వస్తుందని చెప్పి ఆ ఏసీ అయితే తీసుకోవద్దు. నేను చెప్పిన మోడల్స్ మాత్రమే పిక్ చేసుకోండి, అప్పుడే మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతాయి. అండ్ అలాగే బెటర్ మీ ఏసీ అయితే ఒక 10 సంవత్సరాలైనా ఖచ్చితంగా వాడతాం. 5 years అయినా మినిమం వాడతాం మనం ఏసీ అనేది. సో ఏ ఏసీ అంటే ఆ ఏసీ 20,000కు 30,000కు వస్తుందని చెప్పి తీసుకోవద్దు. నేను చెప్పిన మోడల్స్ ఎంత ప్రైస్ డ్రాప్ అవుతుందో చెక్ చేసుకోండి, తర్వాత మీరైతే తీసుకోండి. అన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఏసీస్ అనేవి చాలా రకాలు అయితే ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో చూసారంటే సో బేభత్సంగా ఉంటాయి. ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ ఉంటుంది. సో ప్రతి కంపెనీ తీసుకోవద్దు. అండ్ అలాగే బ్రాండెడ్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. సో నేను చెప్పిన మోడల్ని పిక్ చేసుకోండి, మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ సేల్స్ మీకు 26th మార్నింగ్ 12 AM మీకు ప్రైమ్ మెంబర్స్కి అండ్ అలాగే ప్లస్ మెంబర్స్కి ఫ్లిప్కార్ట్లో అయితే వస్తాయి. సో ఆ టైంలో ఒకవేళ మీరు 12 AM ఖచ్చితంగా ఏసీ తీసుకోవాలనుకుంటే 12 AMకి మీరు కన్సిడర్ అయితే చేయండి. సో ఈరోజు నైట్ అనుకుంటా, ఈరోజు నైట్ మీరు ఖచ్చితంగా ఒక ఏసీని అయితే పిక్ చేసుకొని ఆ ఏసీని బుక్ చేసుకోండి. ప్రైస్ డ్రాప్ అనేది అవుతుంది. సో ఏసీ జోలికి వెళ్ళొద్దు. సో ఖచ్చితంగా మీ మనీని అయితే వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. లైక్ చేస్తే మీరే కాదు ఇంకా చాలామందికి హెల్ప్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు ఏసీ తీసుకున్నారు కదా, ఇది 2024 మోడల్ ఏసీ. సో ప్రైస్ అనేవి తక్కువ ఉంటాయి. అదే 2024 నెక్స్ట్ ఇయర్ మీరు తీసుకోవాలనుకుంటే 2025 మోడల్ తీసుకోవాలనుకుంటే ప్రైస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు తీసుకోవడమే కరెక్ట్. మీరు ఎవరైనా ఏసీ తీసుకోవాలనుకుంటే ఇదే రైట్ టైం, మీరు ఏసీని పిక్ చేసుకోండి. సో మనీ పోతే పోయింది. నెక్స్ట్ ఇయర్ ఈ మోడల్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇయర్ మోడల్స్ ఆ తర్వాత మనం సేల్స్లో తీసుకోవచ్చు. మీరు ఏసీ కొనాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం, తీసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఏసీ మీకు ఎక్కువ కూలింగ్ కావాలి, మాకు సెకండ్స్లో రూమ్ చిల్ అయిపోవాలనుకుంటే ఇప్పుడు ఏసీ చెప్పేది మైండ్లో పెట్టుకోండి. దీనికి ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అనేవి ఏమి ఉండవు. 5-in-1 కన్వర్టబుల్ కానీ ఇతర ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఫ్యూచర్స్ అనేవి ఏమీ ఉండవు. సో కూలింగ్ కెపాసిటీ బాగుంటుంది, కూలింగ్ బాగుంటుంది. సో ఈ ఏసీ వచ్చేసి డైకిన్ 1.5 ton 5-star మోడల్. ఇది వచ్చేసి కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5280 వాట్ అయితే మీకు కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. దీంట్లో 4-way స్వింగ్ ఉంటుంది అండ్ అలాగే ఇతర ఫ్యూచర్స్ అన్నీ మీకైతే చూడడానికి ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ కూలింగ్, మెయిన్లీ కూలింగ్. ఎవరైతే ఇంట్లో మేము ఎక్కువ ఫ్యూచర్స్ వాడము, రిమోట్లో ఆన్ చేసి ఒక 23-24 పెడితే ఎక్సలెంట్ కూలింగ్ రావాలనుకుంటారో వాళ్ళు ఈ మోడల్కి అయితే వెళ్ళిపోండి తిరిగి చూడకుండా. నెక్స్ట్ వచ్చేసి హిటాచీ నుంచి అయితే ఉంది. హిటాచీ నుంచి ఒక ప్రీమియం బ్రాండ్ ఇది కూడా మీకు 5000 wattsతో వస్తుంది. సో ఇది కూడా మెయిన్గా కూలింగే. దీంట్లో డిస్ప్లే ఉండదు, ఏముండవు. డైకిన్లో ఉన్న డిస్ప్లే రిమోట్ కొంచెం చూడడానికి అయితే బాగుంటుంది. దీంట్లో డిస్ప్లే కూడా రాదు హిటాచీ నుంచి. సర్వీస్ అనేది మరీ విలేజ్లో అయితే కొంచెం పూర్గానే ఉంటుంది. డైకిన్ కూడా సర్వీస్ పూర్గానే ఉంటుంది. మరీ చెప్పుకోదగ్గ సర్వీస్ అయితే ఉండదు, కానీ బ్రాండ్ అనేది బాగుంటుంది. ఏసీస్ అనేవి ఎక్కువ కాలం మీకు వాడుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫ్యూచర్స్ అసలు అవ్వద్దు అనుకుంటారో హిటాచీకి మీరైతే వెళ్ళొచ్చు. కూలింగ్ కూడా సంపేస్తుంది, కూలింగ్ అనేది ఎక్సలెంట్ కూలింగ్ అయితే మీరు హిటాచీ నుంచి అయితే చూడొచ్చు. ప్రీమియం మీకు బిల్డ్ క్వాలిటీ కానీ సాలిడ్ అయితే ఉంటుంది హిటాచీ నుంచి కూడా. ఇందులో ఫీచర్స్ అన్నీ మీరు మీరు రివ్యూ చూడాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి మీకు రివ్యూ అయితే జరుగుతుంది. లేదు నా మాటలు నమ్మి తీసుకుంటారంటే మీరు పర్సనల్ చాయిస్, మీ ఇష్టం, తీసుకొని అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నేను చూసిన కాబట్టి ఇవి ఏసీస్ అనేది బెస్ట్ సజెస్ట్ చేస్తున్నా. జాగ్రత్తగా మీరు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు స్మార్ట్ అంటే ఫోన్లో నుంచి ఆన్ చేసుకోవాలి, వైఫై ఏసీస్ కావాలనుకుంటే మీరు ఈ కేటగిరీల కిందకైతే వస్తారు. సో 5-in-1 కన్వర్టబుల్ కానీ 4-way స్వింగ్ కానీ రిమోట్తో అన్నిటితో ఆపరేట్ చేసుకోవాలంటే ఇది వైఫై నుంచి అయితే వస్తుంది. సో మీరు రిమోట్లో అయినా కంట్రోల్ చేసుకోవచ్చు, యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ అనేవి పవర్ ప్యాక్డ్గా ఉంటుంది. కూలింగ్ కూడా ఎక్దమ్ ఎక్సలెంట్ అయితే మీకు కూలింగ్ కూడా దీంట్లో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి పానాసోనిక్ నుంచి 1.5 ton 5-star మోడల్. ఇది కూడా మీకు కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5100 watt అయితే ఉంటుంది. సో కూలింగ్ కూడా మీకు ఎక్సలెంట్ కూలింగ్. పానాసోనిక్ నుంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు మీరు ఈ ప్రైస్కి. దీని ప్రైస్ వచ్చేసి 44,500 దాకా ప్రైస్ అయితే ఉంది. సేల్ ప్రైస్లో తగ్గచ్చు, ఒకసారి కన్సిడర్ చేయండి. ప్రైస్ ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి కూడా
చెక్ చేసుకోండి. ఇంకొక మోడల్ వైఫై మోడల్, ఇది కూడా బ్లూ స్టార్ నుంచి 1.5 టన్ 5 స్టార్. ఇది కూడా మీకు చాలా ఎక్సలెంట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు 5000 వాట్స్తో కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. ఇది కూడా 45,000 అయితే ఉంటుంది. సో బ్లూ స్టార్ నుంచి సర్వీస్ కూడా బెటరే ఉంటుంది, మరీ అంత లో అయితే ఉంటుంది. బ్లూ స్టార్ కూడా బెటర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సామ్సంగ్ కూడా బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ రెండు మోడల్స్ వైఫై కావాలనుకుంటే మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. కూలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. వైఫై కొంచెం స్మార్ట్ ఫీచర్స్ 5.5-in-1 కన్వర్టబుల్ కానీ ఇలాంటి మోడ్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వీటికైతే వెళ్ళొచ్చు. అండ్ అలాగే బెస్ట్ ఏసీ, ఇట్లో నాయిస్ కూడా కొంచెం లిటిల్ బిట్ ఎక్కువే ఉంటుంది, మరీ అంత నాయిస్ అయితే ఉండదు. నాయిస్ అయితే వస్తుంది, వినబడే నాయిస్. సో నెక్స్ట్ ఏసీ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ 2024 మోడల్లో ఎక్సలెంట్గా సెల్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. ఇది 1.5 టన్ 5 స్టార్ ఎల్జీ మోడల్ ఇది. సో మీకు 31 dB నాయిస్ అయితే ఉంటుంది. సో వాటేజ్ వచ్చేసి 5000 వాట్స్ మీకు ఇదైతే ఉంటుంది. సో చాలా ఎక్సలెంట్ మోడల్ ఇది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఈ మిగతా వాటితో పోలిస్తే ఒకవేళ ప్రైస్ కానీ మీకు సరిపడా ప్రైస్లో కానీ ఇది వచ్చిందంటే కళ్ళు మూసుకొని తీసుకోండి, మీరు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. దీంట్లో వచ్చేసి మీకు గోల్డ్ఫిన్ టెక్నాలజీ కోటింగ్ అయితే ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. మా ఇంట్లో కూడా ఎల్జీ ఏసీ మినిమం 5 years పైన అవుతుంది, ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా లేదు. మీరు జనరల్ సర్వీస్ క్లీనింగ్ అని చేపిస్తూ ఉంటే సో ఏకదమ్ అయితే ఉంటుంది. నన్ను అడిగితే డైకిన్ వదిలేసి ఖచ్చితంగా ఎల్జీకి అయితే వెళ్ళండి. డైకిన్లో కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి, సో వాటి మీకు తెలియదు. సో కస్టమర్స్ అనేటివి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు లిటిల్ బిట్. మరీ ఎక్కువ కంప్లైంట్స్ అయితే కాదు, చిన్న చిన్న కంప్లైంట్స్ కానీ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో డైకిన్ స్కిప్ చేయండి, మ్యాక్సిమం ఎల్జీ ఆర్ హిటాచి ఆర్ పానాసోనిక్ తీసుకోండి. మీకు బ్లూ స్టార్ కూడా చాలా బాగుంటుంది. సో బ్లూ స్టార్ వద్దు అనుకుంటే మీరు పానాసోనిక్ కానీ ఎల్జీ కానీ ఈ రెండు ఆప్షన్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సామ్సంగ్ ఏసీస్ కానీ ఇతర ఏసీస్ కానీ ఏవి మీరు ఇదే తీసుకోవద్దు. ఇప్పుడు చెప్పిన ప్రతి ఏసీ మీకు 5 years పీసీబీ వారంటీ ఉంటుంది, 10 years కంప్రెసర్ వారంటీ ఉంటుంది. హిటాచీలో మీకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఏ రిపేర్ అయినా మీకు 5 yearsలో హిటాచీ నుంచి వాళ్ళైతే సర్వీస్ అయితే చేసిస్తారు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు 5 స్టార్ మీకు 1.5 టన్ అయిపోయింది కదా ఏసీ, ఇప్పుడు 3 స్టార్ 1.5 టన్ ఏసీ ఎక్కువ వాడమనుకుంటే మీరు 3 స్టార్కి అయితే వెళ్ళండి, మీ మనీని సేవ్ చేసుకోవచ్చు. మేము రెగ్యులర్గా ఎక్కువ వాడమనుకుంటే 3 స్టార్కి వెళ్ళండి, ఇంకా బెటర్ ఆప్షన్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఏసీస్లో అవే ఏసీ. ఎల్జీని ఒక్కటి స్కిప్ చేయండి. ఎల్జీలో మీకు 4400 వాటేజ్ అయితే మీకు కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. అది మీకు సింగిల్ మీకు చిన్న రూమ్ అయితే సరిపోతుంది, కానీ 1 టన్ లాగే ఉపయోగపడుతుంది అంతే. సో ఒకవేళ మీరు 1.5 టన్ తీసుకొని 10x10 రూమ్లో పెట్టుకోవాలనుకుంటే ఎల్జీకి అయితే వెళ్ళండి, అప్పుడు కూడా బెస్టే. కానీ కూలింగ్ కెపాసిటీ మిగతా వాటితో పోలిస్తే దీంట్లో తక్కువ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎల్జీని పక్కన పెట్టేస్తే పానాసోనిక్ తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్ 5050 వాట్ అయితే మీకు కూలింగ్ కెపాసిటీ ఉంటుంది, వైఫై ఉంటుంది, అన్నీ అయితే మీకు అయితే ఉంటాయి. అండ్ అలాగే బ్లూ స్టార్ కూడా తీసుకోవచ్చు, డైకిన్ తీసుకోవచ్చు, హిటాచీ తీసుకోవచ్చు. నేను చెప్పిన 5 స్టార్ మోడల్స్లో ఎల్జీని స్కిప్ చేయమని చెప్తున్నా. మ్యాక్సిమం చిన్న రూమ్ అయితే ఎల్జీకి కూడా వెళ్ళొచ్చు. సో మీరు బ్రాండ్ వాల్యూ బెటర్ సర్వీస్ ఇన్స్టెంట్ సర్వీస్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఎల్జీకి అయితే వెళ్ళొచ్చు. ప్రీమియం సర్వీస్ అయితే మీరు వాళ్ళు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో కూలింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది, చిన్న రూమ్కి అయితే సరిపోతుంది, కానీ పెద్ద పెద్ద రూమ్స్కి 1.5 టన్ అంతా నెట్ కెపాసిటీ అయితే రాదు ఎల్జీ నుంచి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని ఈ చెప్పిన 4 బ్రాండ్లు అయితే ఉన్నాయి. సో డైకిన్, హిటాచీ, బ్లూ స్టార్, ఎల్జీ, పానాసోనిక్ 5 మీకు బ్రాండ్స్ అయితే చెప్పా. వీటిలో నుంచి మీరు ఏసీని అయితే పిక్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకోటి జరుగుతూ ఉంటుంది, తక్కువ రేట్లో మీకు 2023 మోడల్స్ అమ్ముతూ ఉంటారు. 2023 మోడల్స్ తీసుకోవద్దు, నేను కింద లింక్స్ అయితే ఇస్తాను, వాటిని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని మాత్రమే ప్రైస్ డ్రాప్ అయినప్పుడు తీసుకోండి, కార్ట్లో యాడ్ చేసి పెట్టుకొని. సో 2023 మోడల్స్ బాగాలేవు, ఎల్జీ నుంచి బాగాలేదు, అండ్ అలాగే డైకిన్ నుంచి కూడా డైకిన్ నుంచి బాగానే ఉంటుంది, పానాసోనిక్ కూడా బాగానే ఉంటుంది. ఎల్జీ ఒకటే లాస్ట్ ఇయర్ మోడల్ బాగా. సో 2024 మోడల్ మాత్రమే పిక్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.